ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఎవరిని కదిలించినా కన్నీటి కథనాలే. రెక్కాడితే గాని డొక్కాడని వారంతా మరికొద్ది సమయంలో ఇంటికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో 14 మంది విగత జీవులుగా కాగా మరికొందరు ఆసుపత్రుల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. బస్ ఎక్కాము సార్. ఆర్మూర్లో బస్ ఎక్కాము. ఆర్మూర్ నుంచి మేము బుక్ చేసుకున్న బస్ ఎక్కలేదు, వేరే బస్ ఎక్కించారు హరికృష్ణ. ఆర్మూర్ నుంచి ఇందల్ వైజాగ్ ఒక బస్సులో పంపించారు. అక్కడ బస్ మార్చారు, మేము బుక్ చేసుకున్న బస్ వాళ్ళు మార్చారు. తర్వాత ఒక 2 times ఏమో బస్ ఆగిందో వీళ్ళు ఆపారో తెలీదు, ఆపినట్లే ఆపారు కానీ బస్ తినడానికి ఆగిన దగ్గర బస్ ఇంజన్ ఆపలేదు, స్టార్టింగ్ లోనే ఉంది. అట్నే తిన్న తర్వాత స్టార్టింగ్ లోనే ఉంది, ఎక్కాము. అప్పుడు బస్సు స్టార్ట్ అయింది. తర్వాత ఇంకొక దగ్గర ఆపారు కానీ నాకు గుర్తులేదు. ఇంకో దగ్గర ఇక్కడ మార్కాపురం దగ్గర ఆపినప్పుడు బస్సు స్టార్ట్ కాలేదు, ఒక 1/2 కంటే ఎక్కువే బస్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు వాళ్ళు కింద దిగిన వాళ్ళు అనుకున్నారంట వేరే బస్ మార్పిస్తారు, డ్రైవర్ మాట్లాడారంట. మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది సార్. బస్సు స్టార్ట్ కాకపోయి ఉంటే వేరే బస్సులో ఎక్కించేవాళ్ళు. నేను కిందికి దిగలేదు, పైనే ఉన్నా మా అమ్మని పట్టుకొని. మా అమ్మ నేను 4:30 ఆ టైంలో ఇంకా బస్సు స్టార్ట్ అయింది. తర్వాత బస్సు స్టార్ట్ అయినా ఒక 20 minutes, ఒక 25 minutes అంతే సార్. మేల్కొనే ఉన్న, మ్యాప్స్ ఆన్ చేసిన, గూగుల్ మ్యాప్స్ అక్కడ దాకా వెళ్ళాను. బస్సు నాకు సౌండ్ రాలేదు సార్, మంటలు మాత్రమే వినిపించింది, మంటలు కనిపించినాయి. ఇంకా అమ్మని చేత్తో, అంటే మేము అటు సైడ్ 2 seats ఉన్నాయి కదా, విండో సైడ్ అమ్మ, ఇటు సైడ్ నేను కూర్చుని. నేను విండో సైడ్ ఉంటే అటే దూకడానికి ట్రై చేసేదాన్ని. అటు సైడ్ మొత్తం ఫస్ట్ కాలేదు, ఇటు కాలేదు, సింగిల్ సీట్ సైడ్. ఇంకా ఇటు సైడ్ సింగిల్ సీట్ సైడే వచ్చా అమ్మని లాక్కొని. ఒక అన్న పైన, కింద విండోస్ పగలగొట్టలేకపోయినాం నేను అన్న మళ్ళీ పైకి ఎక్కి, అది స్లీపర్ సీట్ ఉంటుంది కదా, అది ఇరగొట్టాడు, కిందకి ఉంచాడు. ఉన్న తర్వాత లాగాడు చేతి పట్టుకొని. ఆ విండోలోంచి అన్న పడితే నన్ను లాక్కున్నాడు, ఈ చేతి లాక్కున్నాడు, ఈ చేతి అమ్మని పట్టుకున్నా. నేను ఫస్ట్ అమ్మని లాగుతుంటే, అమ్మ బక్కగా ఉంటుంది సార్, సన్నగా ఉంటుంది బాగా నాకంటే. పై నుంచి కదా, కింద నుంచి కాదు కదా, పై నుంచి చేస్తే ఏమైద్దని నేను దూకినాక లాక్కుంటా అని చెప్పి నేను దూకినా అన్నతో పాటు. దూకినాక అమ్మ చేతి వదిలింది, మొత్తం పొగలొచ్చాయి, మంటలు నల్లగా మొత్తం పొగలొచ్చాయి. అమ్మ చేతి వదిలేకి అమ్మ కనిపించట్ల. పై నుంచి ఎవరెవరో చేతులు బయట పెడితే ఇంకా వాళ్ళని లాగాం, నేను, ఒక అంకుల్, ఒక అన్నయ్య, ఎవరో తెలియదు అన్న. లాగిన తర్వాత బస్ లాస్ట్ దాకా వచ్చింది సార్. అట్లా అమ్మ కళ్ళు తిరిగాయంట. ల్యాప్టాప్ కోసం వెనక్కి వెళ్ళింది. మళ్ళీ మేము మధ్యలో కూర్చున్నాం. మేము బ్యాగ్ అందుకొని వస్తా అని చెప్పి ఆ బ్యాగ్ కోసమే వెళ్ళింది వెనక్కి, ల్యాప్టాప్ కోసమే వెనక్కి వెళ్ళింది. ఇంకో వీళ్ళని లాగుతున్నా కదా, అమ్మ వీళ్ళు వెనక్కుందేమో అని చెప్పి ముందు వాళ్ళని లాగుతున్నాం, ముగ్గురునేమో లాగినా. ఇంకా మా అమ్మ కనిపించలేక నా వల్ల కాక, అటు సైడ్ 2 seats ఉన్నాయి కదా, అక్కడ దూకుతున్నారు కొంతమంది. అక్కడికి వెళ్ళి అరుస్తూనే ఉన్నా, అమ్మ 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 అని. కానీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది లోపల. తర్వాత ఇటు సైడ్ వచ్చా. మళ్ళీ ఇంకా లాస్ట్ ఒక 2 seats 3 seats ముందు దాకా కాలిపోయింది బస్సు. ఇంకా అమ్మ దిగలా, ఇంక లేదు. ఇంక వెనక్కి వెళ్ళి ఏడుచుకుంటూ ఉన్న పండుగ. ఎవరు లేరు సార్, ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు, వీడియోలు తీస్తున్నారు, కానీ ఎవరు ఫస్ట్ పెట్టించుకోలేదు. నా ఫోన్ నా చేతిలోనే ఉంది, చేతిలో పట్టుకొని దూకా. కానీ ఫోన్ చేయాలని ఆలోచన ఫస్ట్ రాలేదు, ఎవరికి ఫోన్ చేయట్లా, అమ్మని ఎత్తుక్కుంటూ ఉన్నా. ఇంకా లాస్ట్ వరకు వచ్చాక మా తాతయ్యకి ఫోన్ చేసి, చేతిలో ఫోన్ ఉంది, తాత అమ్మ కనిపించట్లా, నేను బయటకు వచ్చేసిన, అమ్మ లేదని చెప్పి. ఇంకొక అంకుల్ వచ్చాడు, అంకుల్ పోలీసుకి ఫోన్ చేయండి అంకుల్, ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయండి అంకుల్, అమ్మ లోపల నాకు ఎవరు లేరు, అమ్మ తప్ప అని చెప్పి అరుస్తున్నా. ఇంకా అంకుల్ ఉండి, ఆగమ్మ, రెస్పాన్స్ లేదు, చేస్తున్నామ్మ, ఆగమ్మ, చూడమ్మ, ఫోన్ చూడమ్మ, ఎన్నిసార్లు చేశాను, ఆగమ్మ అని అంకుల్ నన్ను పట్టుకొని ఉన్నాడు. లాస్ట్లో ఇంకా అమ్మ చేతు ఇక్కడ ఇది విండోలోంచి అరుస్తున్నాయి కదా అమ్మ అమ్మ అని, ఆ సౌండ్స్కి ఇట్లా చేతి పెట్టింది, కళ్ళు మూసుకుపోయాయి కదా, ఇట్లా పట్టింది. మా అమ్మే అని చెప్పి పరిగెత్తితే నా వెనక ఎవరో ఒక అంకుల్ వచ్చాడు, వేరే బస్ అంకుల్ కాదు, వేరే అంకుల్ ఎవరు వచ్చాడు. మంటలు పై అమ్మ లాగుతున్న దగ్గర కూడా మంటలు ఉన్నాయి. ఆ మంటలకే ఇక్కడ నాకు ఇలా అయింది, నేను ఫస్ట్ కాలేదు. ఇంకా అమ్మని లాక్కున్నా, పట్టుకున్నాను సార్. పట్టుకున్నాక నా వల్ల కాక కూర్చున్నా, అమ్మని బడేలా
కూర్చున్నాం. ఇంకొక అంకుల్ వచ్చి మా ఇద్దరిని పక్కకి ఇలా లాగాడు. బ్లాస్ట్ అయిపోయింది బస్సు.